అంతులేని సంచలనం సృష్టిస్తున్న ఈ తాజా ఎస్ఆర్ టేపుల్లో ఎవరెవరున్నారు? ప్రధాని ఫోన్ ట్యాప్ చేశారంటే ఇంకా ఎంతమంది పొలిటీషియన్ల మాటలు విన్నారు? ఎందరు బ్యూరోక్రాట్ల భరతం పట్టారు? ఎంతమంది కార్పొరేట్ల గుట్టు మట్లు తెలుసుకున్నారు? అసలు ప్రత్యర్థి కంపెనీ సీక్రెట్లు కనిపెట్టాలని చేసిన ప్రయత్నం ప్రధాని కార్యాలయం వరకు ఎందుకెళ్లింది? దీని వెనక ఉన్నదెవరు? దీనిలో దొరికిన దొరలెవరు? దొరకని దొంగలెవరు? కార్పొరేట్ ప్రపంచంలో నిలబడాలంటే ప్రత్యర్థిని పడగొట్టాలన్నదే సూత్రంగా సాగుతోంది. ఇందుకోసం అవసరమైన అడ్డదారులన్నీ కార్పొరేట్ కంపెనీలు తొక్కుతాయని తాజా టేపుల వ్యవహారంతో బయటపడింది. నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ గుట్టుమట్లు తెలుసుకోవడానికి ఎస్ఆర్ సంస్థ వేసిన ఈ ట్యాపింగ్ పన్నాగంలో రిలయన్స్ అధినేత దగ్గర నుంచి కీలకమైన వ్యక్తుల బండారమంతా బయటపడింది. ఈ సంభాషణల్లో అంబానీలు, రుయాల మధ్య శత్రుత్వం కూడా బయటపడింది. కేంద్ర ప్రభుత్వాన్ని రిలయన్స్ ఎలా ఆడిస్తుందన్న సంగతి బయటపడింది. రిలయన్స్ అధినేతలు ప్రభుత్వ పాలసీలను, విధి విధానాలతో పాటు బడ్జెట్ రూపకల్పనల్లోనూ ఎలా జోక్యం చేసుకుంటున్నది బయటపడింది. ఆఖరికి ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు జడ్జికే ఎలా లంచాలు ఇవ్వాలనుకున్నది, మరో కేసు విషయంలో కేంద్ర మంత్రిని ఎలా బయటపడేయాలనుకున్నది ఈ టేపుల్లో బయటపడింది. పదహారేళ్ల కిందట మొదలైన ఈ ట్యాపింగ్ వ్యవహారం చాలా పకడ్బందీగా సాగింది. అప్పట్లో ఎస్ఆర్ కంపెనీ అధినేతలైన రవికాంత్ రుయా, ఆయన కుమారుడు ప్రశాంత్ రుయాలు అల్బసిద్ ఖాన్ ను తమ కార్పొరేట్ ఆఫీసులో విజిలెన్స్ సెక్యూరిటీ హెడ్ గా నియమించుకున్నారు. అప్పటికే ఎస్ఆర్ కంపెనీ హచిసన్ ఎస్ఆర్ పేరుతో సెల్యులార్ ఆపరేటర్స్ గా లైసెన్సులు పొంది ఉంది. ప్రభుత్వ నిఘా దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మనం కూడా కొన్ని ఫోన్ కాల్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుందని రుయాలు ఖాన్ కి బాధ్యతలు అప్పగించారు. మొదట్లో కొందరు ప్రభుత్వ అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిన ఖాన్ ఆపై నెమ్మదిగా రుయాలు చెప్పిన వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రుయాలు వ్యాపార రంగంలో తమ చిరకాల ప్రత్యర్థి అయిన అంబానీల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. ఇలా ఫోన్లు ట్యాప్ చేయించడానికి ముంబైలో ఉన్న ఎస్ఆర్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్, ఢిల్లీలో కంపెనీ గెస్ట్ హౌస్ లో మరో ఏర్పాటు చేసుకున్నారు. ల్యాండ్ లైన్లు, సెల్ ఫోన్లు ట్యాప్ చేయడం, అప్పటికే నిఘా వర్గాలు ట్యాప్ చేస్తున్న ఫోన్లను ట్రాక్ చేసి వాటిని రికార్డ్ చేయడం వంటి పనులకు కావలసిన పరికరాలతో ఈ రెండు చోట్ల పెద్ద వ్యవస్థలే ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేస్తూ వచ్చారు. ఖాన్ కి అవసరమైన పరికరాలు, డబ్బులు అన్నీ ఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ శిశిర్ అగర్వాల్ సమకూర్చేవారు. ఇలా ఎస్ఆర్ గ్రూప్ ఏర్పాటు చేసిన వ్యవస్థతో 11 ఏళ్ల పాటు కీలకమైన వ్యక్తుల ఫోన్లన్నీ ట్యాప్ చేసి వారి సంభాషణలు రికార్డ్ చేస్తూ వచ్చారు. ఈ టేపుల్లో మాజీ ప్రధాని వాజ్పేయి కార్యాలయం ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అంటే ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కిందే వస్తుంది. ఇది కూడా అట్లాగే ఇండియన్ మనం ఐటీ యాక్ట్ కింద చూస్తేనేమన్నా హ్యాకింగ్ కింద వస్తుంది. తర్వాత సీక్రెట్ కాన్ఫిడెన్సీ ఏదైతే ఉంటుందో కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేసింది కూడా దాన్ని కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు హ్యాకింగ్ను ఉపయోగించి చేసినప్పుడు కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద కూడా వాళ్ళ పనిష్మెంట్ అవుతుంది జరుగుతుంది. ఈ టేపుల్లో రుయాలు ప్రధానంగా టార్గెట్ చేసిన రిలయన్స్ కంపెనీ అధినేతలు కూడా ఈ ట్యాపింగ్ ఉచ్చులో చిక్కారు. ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, అనిల్ భార్య టీనా అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లు మెతల్ మెశ్వానీ, అమితాబ్ జుంజున్వాలా, మనోజ్ మోదీ, ఆనంద్ జైన్, సంతీష్ సేథ్ల సంభాషణలు కూడా రికార్డయ్యాయి. వారితో సంభాషించిన రాజకీయ నాయకులు, ఇతర బ్యూరోక్రాట్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రధాని వాజ్పేయి హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన బ్రజేష్ మిశ్రా, ఆయన అల్లుడు రంజన్ భట్టాచార్య, అప్పటి కేంద్ర మంత్రులు జశ్వంత్ సింగ్, ప్రమోద్ మహాజన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వారితో పాటు ప్రస్తుత యూపీ గవర్నర్ రామ్ నాయక్, విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ముంబై ఎంపీ కిరీట్ సోమయ్య, ప్రమోద్ మహాజన్ ఫ్రెండ్ సుధాంశు మిట్టల్లు కూడా ఉన్నారు. వీరితో పాటు నాటి పీఎంఓ అధికారి ఎన్కే సింగ్, ప్రస్తుత హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహరిషీలు కూడా ఉన్నట్లు తేలింది. ఇంకా ఖాన్ ట్యాప్ చేసిన ఫోన్ల సంఖ్య వందల్లో ఉంది. మొత్తంగా ఈ సంభాషణల్లో తేలింది ఒక్కటే, కేంద్ర ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మలా ఆడుతూ ఉండేవే తప్ప ఏ ఒక్కటి స్వతంత్రంగా వ్యవహరించిన పాపాన పోలేదు. ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరికి చేతులు తడపాల్సిందే అని మరోసారి రుజువైంది. అయితే ఇంత పెద్ద వ్యవహారం బయటకు రావడానికి కూడా ఎస్ఆర్ కంపెనీయే కారణమైంది. ఇలా 11 ఏళ్ల పాటు ఫోన్లన్నీ ట్యాప్ చేయించిన ఎస్ఆర్ కంపెనీ 2011 మేలో ఖాన్ ను అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించి ఇంటికి పంపేసింది. దీంతో షాక్ తిన్న ఖాన్ ఎలాగైనా ఎస్ఆర్ కంపెనీకి బుద్ధి చెప్పాలనుకున్నారు. అప్పటికే ఖాన్ ఈ సంభాషణలన్నీ తన దగ్గర ఒక కాపీ పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి గతేడాది సెప్టెంబర్లో ఖాన్ దగ్గరకు ఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్ వచ్చి పరిహారం ఇస్తామని చెప్పి మేనేజ్ చేయాలని చూశారు. కానీ ఖాన్ అందుకు అంగీకరించకుండా అటార్నీ జనరల్ దగ్గర పనిచేస్తున్న లాయర్ సరేన్ ఉప్పల్ ద్వారా ఈ టేపుల్ని బయటపెట్టారు. ఇప్పుడు
పోలీస్ వ్యవస్థ ఉన్నది, కానీ సెటిల్మెంట్ వ్యవస్థ కూడా ఉన్నది కదా. అదేవిధంగా కొత్త డివైసెస్ రావటం వలన గవర్నమెంట్ సెక్యూరిటీ లా ప్రకారమే కాకుండా ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకోవడం కోసం దొంగలు అన్నీ కూడా ట్యాపింగ్ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయి. మనం ఎన్నో అమెరికా నుంచి సిఐఏ ఏజెంటు ఇంటర్నెట్ని ట్యాప్ చేసి పారేసేసి స్నోడెన్ వాడు ఇచ్చాడు కదండి. అదేవిధంగా ఇంకెంతమంది ఇస్తున్నారనమాట అండి. కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి ప్రతి కన్వర్సేషన్ కూడా వినొచ్చు. ఇలా 11 ఏళ్ల పాటు ట్యాప్ చేసిన సంభాషణలన్నీ 12 డీవీడీల్లో కాపీగా తీసి పెట్టుకున్నారు ఖాన్. వీటిలో చాలా కీలకమైన సంభాషణలున్నాయి. వాటిని ఇప్పటికే ప్రధాని మోడీ సహా మరికొందరు కీలక వ్యక్తులకు న్యాయవాది సరేన్ అందజేశారు. కానీ ఇప్పటివరకు ఎవరూ దానిపై స్పందించలేదు. మొత్తంగా ఈ టేపుల్లో పెద్ద ఎత్తున చట్టాల్ని ఉల్లంఘించినట్టు తేలింది కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలని న్యాయవాది సరేన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన ఎస్ఆర్ మాజీ ఉద్యోగి ఖాన్ ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయారు. ఆయన ఫోన్ కాల్లో దొరకడం లేదని, ఆయన్ను కార్పొరేట్ శక్తులు భయపెట్టాయా లేక మేనేజ్ చేశాయా అన్నది తెలియదని లాయర్ సరేన్ చెప్పుకొస్తున్నారు. ఆయన దేశంలోనే ఉన్నారా లేక విదేశాలకు పారిపోయారా అన్నది కూడా తెలియడం లేదు.